Hello guys, this vlog is all about my first visit to Arunachalem. So it's an unexpected visit. నేనైతే ఎప్పుడు వెళ్తానని కూడా అనుకోలేదు. సో ఫస్ట్ టైం కదా, ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ట్రిప్ అనేసరికి స్నాక్స్ లేకపోతే ఎలా? సో ఫస్ట్ మేమైతే స్నాక్స్ అన్నీ ప్యాక్ చేసాం. ట్రిప్ ఏమో కానీ ట్రైన్ కూడా స్టార్ట్ అవ్వకముందే మేమైతే ప్యాకెట్లు దింపేసి అక్కడే అవగొడేస్తాం. మాలాంటి ఇలాంటి దూతలు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. క్యారీ చేయడానికి ఈజీగా అండ్ టేస్టీగా కావాలనుకుంటే చపాతీస్ క్యారీ చేసుకోవడం బెటర్ ఏ లాంగ్ ట్రిప్కి అయినా. సో మొత్తానికి అన్ని సర్దేసి మేమైతే క్యాబ్లో స్టార్ట్ అయ్యాం. హైదరాబాద్ మైసూర్ ప్యాలెస్. సో అలా క్యాబ్లో హైదరాబాద్ అందాలన్నీ చూసుకుంటూ స్టేషన్కి వచ్చి ట్రైన్ అయితే ఎక్కేసాం. అప్పటికే కొంచెం లేట్ అయ్యాం. ట్రైన్ ఎక్కగానే నా ఫ్రెండ్ అయితే ఫోన్ తీసి ఏవో చూసుకుంటుంది. వీడియో చూసిందంటే నన్ను తర్వాత చంపేస్తుంది. అండ్ వి రీచ్డ్ అరుణాచలం. మంచిగా ముగ్గు పెడుతున్నారు. యాక్చువల్లీ కంప్లీట్గా తీద్దాం అనుకున్నా, బట్ చాలాసేపు అయ్యేలా ఉందని చెప్పి స్కిప్ చేశాను. సో హైదరాబాద్ టు అరుణాచలం చాలా లాంగ్ జర్నీ. బెటర్ తిరుపతి నుంచి వెళ్ళి అలా వెళ్తే అది చాలా దగ్గర, 3 hours పడుతుంది. మొత్తానికి సేఫ్గా అరుణాచలం అయితే రీచ్ అయిపోయాం. సో ఇంత లాంగ్ జర్నీ ఆ గుడి చూసిన తర్వాత అసలు అనిపించలేదు ఇంత లాంగ్ జర్నీ చేసామా అని చెప్పి. సో ఫస్ట్ టైం అరుణాచలం వచ్చాను. నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా నచ్చింది. అక్కడ అట్మాస్ఫియర్ కానీ అంతా చాలా బాగుంది. హైదరాబాద్ నుంచి ఈజీగా ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మీరు సాటర్డే స్టార్ట్ అయితే సండే ఆఫ్టర్నూన్ కల్లా దిగేస్తారు. సో గుడికి నియర్ బై రూమ్ తీసుకుంటే చాలా అడ్వాంటేజ్. రూమ్ సర్చింగ్ కొంచెం లేట్ అయినా సరే మేము వెతికి నియర్ బై లో ఒక రూమ్ అయితే తీసుకున్నాం అఫోర్డబుల్ ప్రైస్ లో. ఇంకా రూమ్ తీసుకున్నట్టే చక్కచక్క రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం దర్శనంకి. సో ఇది మా ఫస్ట్ దర్శనం. చాలా పీస్ఫుల్ గా అండ్ ఎక్కువ జనాలు కూడా లేదు. చాలా హ్యాపీగా అయితే అయిపోయింది దర్శనం. సో మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ దర్శనం చేసుకొని నెక్స్ట్ గిరి ప్రదక్షిణకి వెళ్ళి మళ్ళీ గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఇంకొకసారి దర్శనం చేసుకోవాలి. అండ్ తర్వాత మా ట్రైన్ ఉంది మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ ట్రైన్. సో వెళ్ళిపోవడమే. చూడండి ఎంత బాగుందో కదా టెంపుల్ అసలు. యాక్చువల్లీ నేను ఇంకా చాలా మిస్ చేశాను క్యాప్చర్ చేయడం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే ఇంకా క్లియర్ అండ్ ఫుల్ బ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నా. జస్ట్ ఏదో షార్ట్ వీడియో పర్పస్ మీద నేను ఓన్లీ కొన్ని క్లిప్స్ మాత్రమే రికార్డ్ చేశాను. సో అలా మా దర్శనం అయిపోయిన తర్వాత మేము గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యాం. సో ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ వచ్చేసి 14 kilometers. నాకైతే పెద్ద కష్టం ఏం అనిపించలేదు. ఈజీగా నడిచేయచ్చని అనిపించింది. సో ఎక్కువ వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఇది పెద్ద టఫ్ అనిపించదు. ఎందుకంటే మేము దానికన్నా పెద్దది సింహాచలం గిరి ప్రదక్షిణకి వెళ్ళాము. అదైతే ఇంకా చుక్కలు కనిపించాయి నాకు. ఇలా మనకి దారి పొడిగిన ఫుల్ స్నాక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మేమైతే నైట్ టైం ప్రిఫర్ చేసాం. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎలాంటి ఎండ లేకుండా హ్యాపీగా నడిచేయచ్చు. సో లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎప్పుడు గోవా బీచ్లు అక్కడికి ఇక్కడికి ఇలాంటివి కాకుండా ఇలా టెంపుల్స్ ఫ్రెండ్స్తో కూడా వెళ్ళి చూడండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీరు మర్చిపోలేరు లైఫ్లో. బట్ మంచి డివోషనల్ వైఫ్ సెట్ అయ్యే వాళ్ళతో మాత్రమే వెళ్ళండి. అప్పుడే మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు డివోషనల్ ట్రిప్ కూడా. సో మాకు దారిలో ఇలా జింకలు కూడా కనిపించాయి. లేడీ జింక వాట్ ఎవర్ ఇట్ ఈస్ కనిపించాయి. మొత్తానికి రికార్డెడ్. సో మేము గిరి ప్రదక్షిణ అంతా ఒకటే సాంగ్తో భయం. అరుణాచల శివ సాంగ్ అయితే ఒకటి ఉంటుంది. చాలా నచ్చింది నాకు ఆ సాంగ్. ఈవెన్ మేము ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత కూడా 1 week వరకు అసలు సాంగ్ మైండ్లోంచి పోలేదు. స్టిల్ ఏమన్నా రీల్లో రావాలి కానీ నేను పక్క నుంచి పాడేస్తూ ఉంటాను అనమాట. సో ఎప్పుడైనా ఒక ఛాన్స్ వస్తే మాత్రం నో చెప్పకుండా వెళ్ళొచ్చేయండి. సో ద మెయిన్ పార్ట్ ఆఫ్ గిరి ప్రదక్షిణ ఇక్కడే. యాక్చువల్లీ మనకి గిరి ప్రదక్షిణ మొత్తంలో ఎక్కడ చాలా టైం పట్టింది అంటే ఇక్కడే మోర్ దాన్ 1 hour కూడా పడుతుంది. అంతమంది జనాలు ఉంటారు. ఎవరు లోపలికి వెళ్ళరు, మనల్ని లోపలికి వెళ్ళినెవరు. గొడవలు అవుతాయి, చాలా జరుగుతాయి ఇక్కడ. మోక్ష ద్వారం అంటారు కదా, అందులోంచి రావాలి. అండ్ చాలా లావుగున్న వాళ్ళు రాలేదు అనుకుంటారు కానీ మనం మాక్సిమం ఎంత వెయిట్ ఉన్నా ఈజీగా వచ్చేయచ్చు. అండ్ ఈ ఆంటీ గారు ఎవరో క్యూట్ ర్యాబిట్ బ్యాగ్ వేసుకొని వచ్చారు. వాళ్ళ క్యూట్గా ఉంది కదా. దట్స్ అబౌట్ ద వ్లాగ్. వీడియో అయితే అయిపోయింది. థ్యాంక్స్ టు ఆల్ హూ వాచ్ ద వీడియో టిల్ అండ్. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి. వన్ మోర్ థింగ్, ఇన్స్టాలో కూడా ఫాలో చేయొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.